ఇవాళ మనం కర్మఫలం అనుభవిస్తున్నామంటే ఒకప్పుడు మనం చేసిన కర్మలే. అంతేగాని దేవుడా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావని అడిగే హక్కు మనకు లేదు. ఒకప్పుడు చేసే కర్మలకి ఫలం ఇస్తాడు ఈశ్వరుడు, అంతే, మరొకటి కాదు. అయితే నువ్వు ఆరాధన చేసిన గట్టిగా పట్టుకుంటే దయ కలుగుతుంది. దయ కలిగితే ఆయన తొలగించి అనుగ్రహించగలడు కూడా. అదే నీ కర్మ ఎంత అఘోరించి అనడు, అనుగ్రహిస్తే తొలగిస్తాడు కూడా. ఇక్కడ శిక్ష వేసిన ప్రెసిడెంటే ఒక్కొక్కప్పుడు రద్దు చేయొచ్చు కదండి ఇక్కడ. ఎందుకంటే వాడు గుడ్ కాండక్ట్ అంతా బాగున్నది, శిక్షాకాలంలో బాగా ఉన్నాడు కనుక శిక్ష రద్దు చేస్తాను అంటాడే లేదా సరిగ్గా ప్రవర్తిస్తే. అలాగే పాపఫలంగా దుఃఖాలు అనుభవించవలసి వచ్చినా మనం ఈ జీవితంలో ధర్మబద్ధంగా జీవిస్తూ ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తే ఆయన తప్పకుండా క్షమించి అనుగ్రహిస్తాడు, అందులో సందేహం లేదు. ఒకవేళ దుఃఖాలు అనుభవించవలసి వచ్చినా బాధ తెలియకుండా చేస్తాడండి. ఎనస్థెషియా ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు, అవునా లేదా? ఎలాగూ సర్జరీ చేయక తప్పదు.